నమస్కారం. కోడిగుడ్లు సంపూర్ణ పౌష్టికాహారమని అందరికీ తెలిసిన విషయమే. ఈ అనారోగ్య సమస్యలున్నవారు కోడిగుడ్లను అస్సలు తినకూడదు. ఆ విషయం మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. నాన్ వెజ్ తినని చాలామంది గుడ్లను మాత్రం తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్లలో అనేక వంటకాలు తయారు చేసి తింటారు, లేదా ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ రూపంలో తింటారు. కోడిగుడ్డును సంపూర్ణ పౌష్టికాహారంగా పోషకాహార నిపుణులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గుడ్లలో మన శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఒక్క విటమిన్ సి తప్ప ఇందులో అన్ని రకాల పోషకాలు మనం పొందవచ్చు. కనుకనే రోజుకొక గుడ్డును తప్పనిసరిగా తినాలి అని, ముఖ్యంగా పిల్లలకు తినిపించాలని చెప్తూ ఉంటారు. అయితే అంతా బానే ఉంది, కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులు ఉన్నవారు కోడిగుడ్లను అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య సమస్య నిపుణులు చెప్తున్నారు. కోడిగుడ్లను ఎవరు తినకూడదు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలర్జీలు ఉంటే, కొందరికి ఫుడ్ అలర్జీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాంటి వారు కోడిగుడ్లను తినకపోవడమే మంచిది. అలర్జీలున్నవారు అందరికీ గుడ్ల రియాక్షన్ను కలిగించవచ్చు. కానీ కొందరు కోడిగుడ్లను తింటే అందులో ఉండే ప్రోటీన్లను మన శరీర రోగ నిరోధక వ్యవస్థ హానికర బ్యాక్టీరియా అని అనుకుంటుంది. కొందరిలోనే ఇలా జరుగుతుంది. అలాంటి వారిలో అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో వాంతులు, విరోచనాలు అవడం, చర్మంపై దురదలు వచ్చి దద్దుర్లు ఏర్పడడం జరుగుతూ ఉంటాయి. కనుక ఫుడ్ అలర్జీ ఉన్నవారు కోడిగుడ్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే కొందరికి కోడిగుడ్లను తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా మారుతుంది, సరిగ్గా జీర్ణం కాదు, పుల్లని తేన్పులు కూడా వస్తూ ఉంటాయి. వీరిలో కొందరికి విరోచనాలు లేదా మలబద్ధకం కూడా కలగవచ్చు. కనుక అలాంటి లక్షణాలు కనిపించేవారు కోడిగుడ్లను తినకూడదు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు, కిడ్నీలో స్టోన్స్ సమస్యతో ఉన్నవారు కోడిగుడ్లను తినకూడదు. కోడిగుడ్లలో ఉండే కాల్షియం శరీరం శోషించుకుంటుంది. దీంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ లేనివారు కోడిగుడ్లను తినవచ్చు. కానీ స్టోన్స్ వచ్చి తగ్గినవారు లేదా ఆ సమస్యతో ఇంకా బాధపడుతున్నవారు మాత్రం గుడ్లను తీసుకోకూడదు. లేదంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వారు కూడా కోడిగుడ్లను తినకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎల్డిఎల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్. దీనివల్ల గుండె జబ్బులు లేదా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక డాక్టర్ల సూచన మేరకు వీరు గుడ్లను తినాల్సి ఉంటుంది. అలాగే గుండె జబ్బులు బారిన పడినవారు, హార్ట్ అటాక్ వచ్చి కోలుకుంటున్నవారు, హై బీపీ ఉన్నవారు కూడా డాక్టర్ల సూచనల మేరకే గుడ్లను తినాలి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటే, కొందరికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు గుడ్లను తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు కూడా కోడిగుడ్లను తినకూడదు. ఎక్కువగా టైఫాయిడ్ వచ్చిన వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చి తగ్గినా కూడా బ్యాక్టీరియా కొందరిలో అలాగే ఉంటుంది. కనుక కనీసం 15 రోజుల వరకు అయినా సరే నాన్ వెజ్, అందులోనూ గుడ్లను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇలా ఆయా అనారోగ్య సమస్యలున్నవారు కోడిగుడ్లను అస్సలు తినకూడదు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. మీకు ఈ టాపిక్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.